తర్వాత అవి 8వ అధ్యాయంలో వస్తాయి. ఈ నోపదిష్ట ధాతువులు ప్రయోజనం ఏంటని 8వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో కొన్ని, 8వ అధ్యాయంలో కొన్ని చెప్పారు. తర్వాత చెప్పు. వాళ్ళు ప్రత్యాహారం చెప్పు. ఏంటి వాళ్ళు ప్రత్యాహారం? వాళ్ళు ప్రత్యాహారం వర్ణాలు ఏంటి? వాళ్ళు ప్రత్యయం ఎక్కడైనా వచ్చిందా నీకు? వాళ్ళని ప్రత్యయం వాళ్ళు ప్రత్యాహారమే. ఏ వర్ణాలు ఉంటాయి? ఐవరట్లో వకారం నుండి చివరి వరకు యకారం కాకుండా మిగిలిన హల్లులన్నీ పల్లులు అన్నమాట. హకారం చివరిలో ఇంకోటి ఉంది. హయవర ఇక్కడ పోయి మళ్ళీ చివరిలో అక్కడ వచ్చింది. యకారం కాకుండా మిగిలిన హల్లులన్నీ వల్లు. తర్వాత ఇప్పుడేమి సూత్రార్థం? బలి ప్రత్యాహారంలో ఉండే వర్ణాల పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? యోహో యకార వకారయోహ లోపః లోపో భవతి. అసలు వస్తుందా ఇక్కడి నుంచి సంధులు మొదలయ్యాయి. సంధులు అంటే ఏంటి? సంధి అంటే ఏంటి? ఇంతకుముందు డెఫినేషన్ చెప్పాను, గుర్తున్నామా? సంధి అనేది, సంధి అంటే ఏంటి? వేగంగా ఉచ్చరించినప్పుడు వర్ణాల్లో జరిగే వర్ణాల్లో వచ్చే మార్పు. వేగంగా దాంట్లో దాంట్లో ఏంటంటే కొన్ని ఇంటర్నల్ సంధులు, ఎక్స్టర్నల్ సంధులు. అంటే పదాంత, అప్పుడు ఎలాగే చెప్పానా, అంటే పదాంత సంధులు, అపదాంత సంధులు అన్నమాట. పదాంత సంధులు ఏంటి? పదాంత సంధులు వికల్పంగా వస్తాయి. వికల్పంగా వస్తాయంటే మనం అట్లా చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ అపదాంత సంధులన్నీ కూడా నిత్యంగా వస్తాయి. వారికి అక్కడ ఒక ఆప్షనల్ అనేది ఉండదు. అర్థమైందమ్మా? ఇక్కడికి పదస్య అనేది ఏం అధికారంగా లేదు. పైన మళ్ళీ 8వ అధ్యాయంలో పదస్య అనే అధికారం వస్తుంది. అక్కడ కొన్ని సంధులు చెప్తారు.